యానిమల్ కింగ్డమ్ లో సాధారణంగా ఒకదానికంటే ఒకటి ప్రమాదకరమైన వేటాడే జంతువులు ఉంటాయి. కానీ టైగర్ పేరు వీటిలో అత్యంత పైన ఉండడం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇది సింహం లాంటి జంతువుని కూడా భయపెట్టగలిగే శక్తివంతమైన వేటాడే జంతువు. అడవుల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇతర జంతువులు దీని వైపు రావడానికి కూడా భయపడతాయి, ఇంకా దూరంగా ఉండడానికి ఇష్టపడతాయి. అయితే సాధారణంగా ప్రజలను పులులు ఎన్ని రకాలుగా ఉంటాయని అడిగితే ఎక్కువగా ఒకటే రకమని చెప్తారు. కొందరు దీని గురించి తెలిసిన వాళ్ళు కూడా 2 నుంచి 3 లేదా 4 రకాల టైగర్ల పేర్లే చెప్పగలరు. కానీ నిజానికి చూస్తే టైగర్లు మొత్తం 9 జాతులు ఉన్నాయి. వాటిలో 6 ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నాయి, కానీ మిగతా 3 జాతులు అంతరించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా టైగర్ జనాభా ఇప్పుడు సుమారు 4500 మాత్రమే మిగిలి ఉందని చెప్తున్నారు. జనాభా తగ్గడానికి మెయిన్ కారణాలు పెద్ద ఎత్తున వేటాడడం, ఇంకా నిర్మాణ కార్యకలాపాల వల్ల ఆవాసాలు నాశనం అవ్వడం. అయితే టైగర్ల జనాభాను పెంచడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇవి అంతమవుతున్నాయనే విషయానికి కారణం మనమే అని కాదనలేము. అందుకే ఈ రోజు మీకు టైగర్ల అన్ని జాతుల గురించి చెప్పబోతున్నా. మొదట ఇప్పుడు మన మధ్య ఉన్న జాతుల గురించి అయితే తెలుసుకుందాం. బెంగాల్ టైగర్. మొదట బెంగాల్ టైగర్ గురించి మాట్లాడదాం. బెంగాల్ టైగర్ భారతదేశ జాతీయ జంతువు మరియు ప్రపంచంలో అత్యంత పాపులర్ టైగర్స్ లో ఒకటి. దీని సైంటిఫిక్ పేరు పాంత్రా టైగ్రిస్ టైగ్రిస్. ఇది పెద్ద మరియు బలమైన శరీరంతో అత్యంత శక్తివంతమైన జంతువుల్లో ఒకటి. బెంగాల్ టైగర్ శరీరం పొడవు సుమారు 8 నుంచి 10 అడుగులు, ఎత్తు 3 నుంచి 3.5 అడుగుల వరకు ఉంటుంది. బరువు 180 నుంచి 260 కిలోల వరకు ఉంటుంది. ఇతర టైగర్స్ తో పోలిస్తే దీని శరీరం కొంచెం వెడల్పుగా ఉంటుంది. రంగు గురించి చెప్పాలంటే శరీరం పసుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. దానిపైన నలుపు లేదా గాఢమైన గోధుమ రంగు చారలు ఉంటాయి. అడవుల్లో నివసించే ఈ మాంసాహారి జంతువు జింకలు, కోతులు మరియు ఇతర జంతువుల్ని వేటాడుతుంది. బెంగాల్ టైగర్ మెయిన్ గా భారతదేశంలోనే కనిపిస్తుంది, కాబట్టి దీన్ని ఇండియన్ టైగర్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టైగర్స్ లో బెంగాల్ టైగర్ సంఖ్య ఎక్కువ. సైబీరియన్ టైగర్. సైబీరియన్ టైగర్ ను ప్రపంచంలోని అతిపెద్ద టైగర్స్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఇది బెంగాల్ టైగర్ కంటే కూడా పెద్దది, ఇంకా బలవంతమైంది. శరీరం పొడవు సుమారు 10 నుంచి 12 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. బరువు 300 కిలోల నుంచి 320 కిలోల వరకు ఉంటుంది. సైబీరియన్ టైగర్ సైంటిఫిక్ పేరు పాంథేరియస్ టైగ్రిస్ ఆల్టికా. దీన్ని అమూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా రష్యా, చైనా మరియు కొరియాల్లో కనిపిస్తాయి. ఇతర టైగర్స్ తో పోలిస్తే దీని రంగు ఎక్కువ పసుపు రంగులో ఉంటుంది. శరీరం పైన నలుపు బదులు గోధుమ రంగు చారలు ఉంటాయి. దీని గర్భం చుట్టూ ఎక్కువగా జుట్టు ఉండడం వల్ల చల్లని ప్రాంతాల్లో బతకడానికి సహాయపడుతుంది. ఇవి అత్యంత ప్రమాదకరమైన వేటాడేవి. బలమైన పళ్లతో బలంగా దాడి చేస్తాయి. ఇవి మంచు ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఇక్కడ ఇవి ప్రధానంగా గొర్రెలు, జింకలు, వైల్డ్ పందులు మొదలైనవి వేటాడతాయి. కానీ దీనికి సంబంధించిన బాధాకరమైన విషయం ఏంటంటే ఇవి వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 నుంచి 600 కంటే తక్కువ సైబీరియన్ టైగర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మలేయన్ టైగర్. ఇప్పుడు మీ ముందుకు వచ్చే టైగర్ మలేయన్ టైగర్. మలేషియా అడవుల్లో కనిపించే ఈ టైగర్ తేమతో కూడిన ప్రాంతాల్లో ఇష్టపడి నివసిస్తుంది. ఇది ఇతర టైగర్ల కంటే కొంచెం చిన్నది, కానీ బలంలో ఎవరికీ తీసిపోదు. దీని పొడవు 7.5 నుంచి 8.5 అడుగుల వరకు పెరుగుతుంది. బరువు 100 నుంచి 120 కిలోల వరకు ఉంటుంది. ఇతర టైగర్స్ ఒంటరిగా వేటాడితే మలయన్ టైగర్ చాలాసార్లు గుంపుగా కూడా వేటకు వెళ్తుంది. దీని వేటలో వైల్డ్ పందులు, జింకలు, ఎలుగుబంట్లు ఇంకా చిన్న ఏనుగులు కూడా ఉంటాయి. అయితే మలయన్ టైగర్ జనాభా గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 నుంచి 340 మధ్య మాత్రమే ఉన్నాయి. IUCN దీన్ని వేగంగా అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది. ఇండో చైనీస్ టైగర్. ఇండో చైనీస్ టైగర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపిస్తుంది. ఇవి తమ ప్రత్యేక స్టైల్ కి పాపులర్. శరీరం పైన పసుపు లేదా నారింజ రంగు జుట్టు, దానిపైన నలుపు చారలు. ఇతర టైగర్స్ కంటే ఒంటరిగా ఉండడం ఇష్టపడతాయి. ఎక్కువగా దాక్కుని ఉంటాయి. పర్వతాల నుంచి గడ్డి మైదానాల వరకు కనిపిస్తాయి. ఇవి చాలా మంచిగా వేటాడేవి. క్షణాల్లో వేటని మట్టి గరిపించేస్తాయి. వేటలో జింకలు, వైల్డ్ పందులు మొదలైనవి తింటూ ఉంటాయి. పొడవు 8 నుంచి 9 అడుగులు, బరువు 100 నుంచి 195 కిలోలు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 15 నుంచి 26 సంవత్సరాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 మాత్రమే మిగిలి ఉన్నాయి. చైనాలో అంతరించిపోయే స్థాయికి ఇవి చేరుకున్నాయి. సౌత్ చైనా టైగర్.
సౌత్ చైనా టైగర్ జనాభా గత కొన్నేళ్లలో వేగంగా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 మాత్రమే మిగిలి ఉన్నాయి. IUCN దీన్ని అంతరించిపోయే స్థాయికి చేరుకున్న జంతువుల్లో చేర్చింది. దీని సైంటిఫిక్ పేరు పాంథేరియా టైగ్రిస్ అమ్నోసిస్. దీని పొడవు 7.5 నుంచి 8.5 అడుగుల వరకు ఉంటుంది. బరువు 110 నుంచి 175 కిలోల వరకు ఉంటుంది. ఇతర టైగర్స్ కంటే కొంచెం చిన్నదే కానీ వేటలో ముందుంటుంది. ఒంటరిగా వేటాడడానికి ఇది పాపులర్ జంతువు. ఇంకా ఇది భూమిపైనే మంచి వేటాడేవి కాదు, అవసరమైతే నీటిలో దిగి దాడి కూడా చేస్తాయి. అడవుల నాశనం వల్ల ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఇది ఈ జనాభా తగ్గడానికి మెయిన్ కారణం. సుమత్రాన్ టైగర్. సుమత్రాన్ టైగర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో మాత్రమే కనిపిస్తుంది. దీని గుర్తింపు పెద్ద మరియు గాఢమైన నలుపు చారలు. పొడవు 7.5 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. బరువు 90 నుంచి 140 కిలోల వరకు ఉంటుంది. ఇది అన్ని టైగర్స్ లో చిన్నది, కానీ ఆ చిన్న శరీరం లాభం ఇస్తుంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. వేటలో వైల్డ్ పందులు, కోతులు, గొర్రెలు ఉంటాయి. రాత్రిపూట వేటాడడానికి ఇష్టపడతాయి, కానీ మనుషులు లేకపోతే పగటిపూట కూడా వేటాడతాయి. రోజుకి 18 నుంచి 20 గంటల వరకు నిద్రపోతాయి. ఇప్పుడు అంతరించిపోయిన జాతుల గురించి అయితే మాట్లాడదాం. బాలి టైగర్. బాలి టైగర్ 1940లో అంతరించిపోయింది. ఇది ఇండోనేషియా బాలి ద్వీపంలో ఉండేది. IUCN ప్రకారం 1930ల చివర్లో చూశారు. ఇది అతి చిన్న టైగర్స్ లో ఒకటి. పొడవు 7 అడుగులు, బరువు 90 నుంచి 100 కిలోల వరకు ఉంటుంది. జవాన్ టైగర్. జవాన్ టైగర్ ఇండోనేషియాలోనే ఉండేది. బాలి టైగర్ కంటే కొంచెం పెద్దది. 1970లో అంతరించిపోయింది. చివరిసారిగా 1976లో చూశారు. దీని పొడవు 6.5 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. బరువు 85 నుంచి 141 కిలోల వరకు ఉంటుంది. కాస్పియన్ టైగర్. కాస్పియన్ టైగర్ కాస్పియన్ సముద్రం చుట్టూ ఉండేది. దీని శరీరం చాలా పెద్దది, ఇంకా బలవంతమైంది. దీని రంగు బంగారు పసుపు రంగులో ఉంటుంది. గోధుమ లేదా ఎరుపు గోధుమ చారలు ఉంటాయి. ఇంకా దీని పొడవు 9 నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది. బరువు 170 నుంచి 240 కిలోల వరకు ఉంటుంది. ఇది 1970లో అంతరించిపోయింది. ఇది అంతరించిపోవడానికి కారణం అక్రమ వేట, ఇంకా ఆవాస నాశనం కారణాలు. మొత్తానికి టైగర్ల అన్ని జాతుల గురించి అయితే చెప్పాను. కొన్ని అంతరించిపోయాయి, మిగిలినవి కూడా అంతరించిపోయే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇందుకు మెయిన్ కారణం మన మనుషులమే. అభివృద్ధి పేరుతో అడవుల్ని నాశనం చేస్తున్నాం. దీనివల్ల టైగర్స్ తో పాటు ఇతర జాతుల పైన కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన మధ్య ఉన్న జంతువులు కూడా భవిష్యత్తులో కథలుగా మిగిలిపోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన టైగర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కామెంట్ లో చెప్పండి. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.